పంచముఖ శివలింగ దర్శనం. వైష్ణవాలయాల్లో దేవుని దర్శించుకునే విధానం, శివాలయంలో దర్శించుకునే విధానం వేరువేరుగా ఉంటుంది. అందుకే శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్శించినట్టే అని అంటారు. శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో 4 ముఖాలు 4 దిక్కుల్ని చూస్తూ ఉంటే 5వ ముఖం ఊర్ధ్వముఖమై పైకి చూస్తూ ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. 5 ముఖాలకి 5 పేర్లు ఉంటాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కును కూర్చొని అయినా పూజ చేయొచ్చు అంటారు. శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది, కోరిన కోరికలను వెంటనే తీర్చేది పశ్చిమాభిముఖమైన శివాలయం. అంటే మీరు గుడిలోకి వెళ్ళగానే శివలింగం పశ్చిమం వైపు చూస్తూ ఉంటుంది. అలా శివలింగంకి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమం వైపు ఉన్నా లేదా శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా దానిని సజ్జోజాత శివలింగం అని అంటారు. మనం అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు ఓం సజ్జోజాత ముఖాయ నమః అని అనాలి. శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సజ్జోజాత శివలింగం. శివలింగం తూర్పు వైపునకు చూస్తూ ఉంటే అటువంటి శివలింగాన్ని తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోధానాన్ని చేస్తూ ఉంటుంది. తిరోధానము అంటే చీకటిలో ఉంచడం. అది మనల్ని మాయ చేత కప్పబడుస్తూ చీకటిలో ఉంచుతుంది. ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాం. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సజ్జోజాత ముఖం. సజ్జోజాత ముఖం పూజించదగినదే, ఏమాత్రం అనుమానం లేదు. మనల్ని రక్షించినా శిక్షించినా అన్నీ ఆ పరమేశ్వరుడే కదా. తూర్పుని చూస్తూ ఉండే శివలింగం వాయువు మీద అధిష్టానం కలిగి ఉంటాడు. మనకు ప్రతి శివాలయంలోనూ ఈ 5 ముఖాలు ఉంటాయి. శైవాగమనంలో చెప్పినట్లుగా మనం తప్పకుండా శివాలయంలో ఏ దిక్కు వైపు వెళితే ఆ శివలింగం పేరుని స్మరించాలి. ఈ 5 ముఖాలు మనకు 5 ఫలితాలని కలుగచేస్తాయి. ఆ 5 ముఖాలలో ఉండే సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము, మోక్షము ఇవ్వబడతాయి. అన్ని ముఖాలు పూజనీయమైనవే. అన్ని ముఖాలని మనం పూజించి తీరవలసిందే. శివలింగం దక్షిణం వైపు చూస్తూ ఉంటే అటువంటి ముఖం దక్షిణామూర్తి స్వరూపం. మనకు శివాలయంలో దక్షిణమును చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి శివలింగం ఉండి తీరాలి. అసలు దక్షిణామూర్తి విగ్రహం లేకుండా శివాలయాలు కట్టకూడదు. శివలింగం దక్షిణానికి చూసే ముఖాన్ని దక్షిణామూర్తి స్వరూపంగా చూడమని చెప్తారు. ఆ ముఖాన్నే అఘోర ముఖం అంటారు. ఆ అఘోర ముఖం అగ్నిహోత్రానికి అంతటికీ అధిష్టానం అయి ఉంటుంది. ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసే స్వరూపమే ఈ అఘోర ముఖం. ఈ అఘోర ముఖమే సమస్త ప్రపంచాన్ని లయం చేసి మళ్ళీ మనకు జన్మని ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువు పట్ల భయం పోగొట్టేది, మనకి జ్ఞానం ఇచ్చేది కూడా ఈ అఘోర ముఖమే. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే చిన్నపిల్లలకు చదువు దగ్గర నుండి, సంపద దగ్గర నుండి, పెద్దలకు మోక్షం వరకు దక్షిణామూర్తి ఇవ్వలేని సంపద, విద్య లేనే లేదు. చదువుకు, సంపదకు, మోక్షంకు అధిష్టాన దేవత దక్షిణామూర్తి. ప్రతిరోజు 1-2 నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానం చేస్తే మోక్షం కరతలామలకం. వారి అంత్యమందు సాక్షాత్తు ఈశ్వరుడే గుర్తుపెట్టుకొని మోక్షం ప్రసాదిస్తాడు. ధ్యానం చేయడానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. ఉత్తరం వైపు చూసే ముఖంని వామదేవ ముఖం అంటారు. ఇప్పటిదాకా 4 దిక్కులన్నీ చూస్తున్న 4 ముఖాల గురించి తెలుసుకున్నాం కదా. చివరి ముఖం శివలింగం పైన, అంటే ఆకాశం వైపు చూస్తూ ఉండే ముఖం. ఆ ముఖంని ఈశాన ముఖం అంటారు.
మనం శివలింగం పైన చూసి ఓం ఈశాన ముఖాయ నమః అనాలి. ఒక దర్శనం మిగిలిన 4 ముఖాలని దర్శించిన తర్వాతే దర్శించాలి. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది. మనకు కాశీలో ఉండే ముఖం అఘోర ముఖం. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చొని దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది. ఉత్తరం వైపు చూసే వామదేవ ముఖం నీటి మీద అధిష్టానం అయి ఉంటుంది. ఈ వామదేవ ముఖమే మనకు సమస్త మంగళము ఇచ్చే ముఖం. వామదేవ ముఖం అంటే ఏమిటి అనేది మనకు శివపురాణంలో చెప్పబడింది. యథార్థమునకు అదే విష్ణు స్వరూపం. అందుకే విష్ణువు శివుడు ఒక్కరే, 2 లేనే లేవు. శివపురాణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికైనా సంశయం ఉంటే ఒక్కటి గమనించండి. శివపురాణాన్ని రాసింది వేదవ్యాసుడు. వ్యాసుడే విష్ణువు, విష్ణువే వ్యాసుడు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఉన్న పరమాత్మ ఒక్కడే, 2 కాదు. చాలామంది వేరుగా చూస్తూ పొరపాటు పడుతున్నారు. నా అని పిలిచినా నేనే పలుకుతాను, మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను. ఈ వామదేవ ముఖంని ఓం వామదేవాయ నమః అని అంటే మనకు అనారోగ్యం కలగకుండా చూస్తాడు. అంతేకాక ఈ వామదేవ ముఖంని ఓం వామదేవాయ నమః అని అంటే మనకు 3 ఫలితాలను కూడా ఇస్తుంది. అవి 1, మీ దగ్గర ఏదైతే ఉందో అది మీ చెయ్యి జారిపోకుండా మీతోనే ఉంచుతాడు. ఉదాహరణకి మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయనుకోండి. ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు. ఎటువంటి కారణం వల్లైనా అవి కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు. 2వది, మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని ఆయన ఇస్తాడు. ఉదాహరణకి అంటే ఉన్న కోటిని ధర్మబద్ధంగా 2 కోట్లు చేస్తారు. 3వది, మనకు ఉన్నదానిని అనుభవించే ఆరోగ్యాన్ని కూడా ఆయన ఇస్తాడు. ఉదాహరణకు ఇప్పుడు తీపి పదార్థాలని కొనగలిగే శక్తి ఉండి తినలేని స్థితిలో ఉంటే అప్పుడు ఉన్నదానిని అనుభవించడం అని అనరు కదా. అటువంటి పరిస్థితి రాకుండా కాపాడుతాడు. ఈశానముఖం. శివాలయంలో లింగ దర్శనం అయ్యాక ఒక్కసారి పైకి చూసి ఓం ఈశానముఖాయ నమః అనాలి. ఈశానముఖమే మనకు మోక్షాన్ని ప్రసాదించేది. ఈ ఈశానముఖం ఆకాశంకి అధిష్టానం అయి ఉంటుంది. శివాలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది. ప్రదక్షిణంగా వెళ్ళినప్పుడు మనలో ఉండే అరిషడ్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకొని ముందుకు సాగాలి. ఆలయంలో పురుషులకి ప్రత్యేకమైన వస్త్రధారణ ఉంటుంది. పురుషులు కేవలం పంచ మాత్రమే ధరించి పైన ఉండే ఉత్తరీయంని నడుముకి కట్టుకొని మాత్రమే ప్రదక్షిణలు చేయాలి. అలా ఎవరైతే చేస్తారో వారి పట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నంగా ఉంటాడు. ముందుగా చెప్పినట్లు పదఘటన వినపడకూడదు. చాలా నెమ్మదిగా నడవాలి. నడిచేటప్పుడు శబ్దం రాకూడదు. శివాలయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విభూదిని కానీ బిలవపత్రాలను కానీ కుంకుమ కానీ ప్రసాదం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నందీశ్వరుడి మీద పెట్టకూడదు. సాధారణంగా చాలామంది నంది మీద విభూతిని బిల్వ ఆకుల్ని ఉంచుతూ ఉంటారు. మహాపాపంగా పరిగణించబడుతుంది. వీలైతే అందరూ శివరాత్రి రోజున శివమహిమ్ని స్తోత్రం చదవండి. శివస్తోత్రాలు అన్నింటిలోకి చాలా ప్రాముఖ్యమైనది శివమహిమ్న స్తోత్రం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.